వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. భారీ వర్షాలతో జనం రోడ్లపైకి రావటం లేదు. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దాంతో రెక్కాడితే గాని డొక్కాడని అడ్డా కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. వారం రోజులుగా పని లేక అల్లాడిపోతున్నారు. సిటీలో కురుస్తున్న వర్షాలతో అడ్డా కూలీలు పని లేక ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాలకు పని దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని కోసం మధ్యాహ్నం వరకు ఎదురు చూసి తిరిగి వెళ్లిపోతున్నామని చెబుతున్నారు. వర్షాలకు భవన నిర్మాణ పనులు కూడా పూర్తిగా నిలిచిపోయాయని చెబుతున్నారు. వాన కొడితే బయటికి వెళ్తలేదు. మేము కూలి వేరే పని అంటే బంగ్లా పని కాదు, మేము చేసేది కూలి పని. కూలి పని చేస్తే 350 రూపాయలు ఇస్తారు. ఇంకా వారం ఓన పడ్డదనుకో మేము బతకలేము. మాకు బస్ కిరాయి కూడా దొరకదు ఊరుకోనికి. ఎక్కడ పోవాలన్నా ఏమో చూడు మేడం. వర్ష పడ్డా నుండి అసలు పనులు లేవండి. ఈ రూమ్ కిరాయిలు ఈ కట్టడం ఇవన్నీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పనుల కోసం సార్లు ఒక్కడు వస్తే 10 మంది ఊరుకోవటం, అడగటం వల్ల ఒక్కరిని తీసుకోపోవటం, లేకుంటే లేదని వెళ్ళిపోవటం ఇట్లా జరుగుతున్నాయండి. మా ఇక్కడ మా ఘోరంగా ఉందండి ఇక్కడ జననగర్ ఆట మీద మా లేబర్ కోసం. ఒకవేళ పని దొరికినా 2-3 చేసే పనిని 4-5 పంచుకుంటున్నట్టు చెప్తున్నారు. దీంతో రోజు కూలీగా 400-500 ఇచ్చేవారు 200 కూడా ఇవ్వడం లేదంటున్నారు. 10 రోజుల నుంచి ఒక్క రోజు కూడా పని లేదు. ఒక్కరికి బిల్లిస్తే 10 మంది ఉరుకుతారు. పోయినా కూడా 400 అని అనే కాడ 200 కూడా 300 కూడా చేపించుకుంటారు. పని చేపించి కూడా లేదని కూడా పంపేస్తారు. అట్లా ఇట్లా తిరిగి మాకు గడవగా ఊళ్ళో నుంచో ఇక్కడ అక్కడ అప్పు తీసుకొని అప్పుడప్పుడు తింటున్నాం. ఏ రోజు పని దొరక్కపోతే ఆ రోజు ఇల్లు గడవదని చెప్తున్నారు కూలీలు. వారం రోజులుగా పని లేకపోతే ఇంటి అద్దె కట్టడం కూడా కష్టమే అంటున్నారు. ఇక తిండికి పిల్లల ఫీజులకు ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కావడం లేదంటున్నారు. ఇక్కడ 10 రోజుల పని దొరకక ఇప్పుడు ఇంటి కిరాయి కట్టాలంటే కూడా మాకు అవకాశం లేకుండా అయింది. వర్షం వస్తుంది కదా మేడం, ఇప్పుడు పని పోయినామంటే పని పోయిన తోడు 500 అంతో 300-200 ఇస్తుండ్రు. వర్షాలు లేనప్పుడు మంచిగా దొరుకుతున్నాయి మేడం, మొత్తం మంచిగా పని దొరుకుతున్నాయి. ఈ 10 రోజుల వరకు పనులు దొరకకుండా అయినాయి. ఇంకా మా పరిస్థితి ఏం మేడం, ఇంకా చక్క ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా ఈ వర్షాల కారణంగా ఎవరు సరిగ్గా పనులకు వెళ్ళడం లేదు. పనులు ఒక్కరు పిలిస్తే ఒక పనికి 10 మంది పోతారు. ఆ 10 మంది వల్ల డిమాండ్ తగ్గుతుంది. ఒక్కొనికి 500 కూలి ఉంటుంది. 500 కూలీలలో మనిషికి 10 రూపాయలు పంచుకొని ఇట్లా పని చేసుకొని బతుకుతారు మేడం. సరిగ్గా పని దొరకకపోతే ఈ హైదరాబాద్లో బతకడం చాలా కష్టమవుతుంది. ఈ 10 రోజుల నుంచి సామాన్యునికి అడ్డమే పనిచేసాడు మినిమం బతకడు. సిటీకి వలసొచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదంటున్నారు. మరో వారం రోజుల పాటు పని లేకపోతే పట్నం విడిచి తట్టాబుట్టా సర్దుకొని ఊరికి వెళ్లిపోవాల్సిందే అంటున్నారు.